హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈరోజు మనము అన్నోన్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. తుమ్ములు ఎందుకు వస్తాయి? మనము నిరంతరము శ్వాసిస్తుంటాం, అంటే గాలి తీసుకుంటాము. గాలి తీసుకోవడంలో భాగంగా ఆక్సిజన్ లోపలికి తీసుకొని దానితో మనం ఆహారం ద్వారా లభించే గ్లూకోజ్ను ఆక్సీకరణం చేయగా విడుదలయ్యే శక్తితోనే మనం అనుక్షణం జీవిస్తున్నాం. ఇంతటి సునిశ్చితమైన శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తులు ప్రధాన పాత్రధారులు. ఊపిరితిత్తుల్లో సాధారణ గాలికి బదులు అవాంఛనీయమైన దుమ్ము, ధూళి, కారపు బిందువులు, నీటి తుంపర్లు వంటివి వెళితే అవి ఊపిరితిత్తుల గోడల మీద తిష్ట వేసి శ్వాసక్రియకు ఎంతో కొంత భంగం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి అవాంఛనీయ పదార్థాలు ఊపిరితిత్తుల్ని చేరకుండా చేసే విధంగా మన శ్వాసనాళ నిర్మాణం అమరి ఉంటుంది. పొరపాటున ఏవైనా పదార్థాలు శ్వాసకోశంలోకి వెళ్ళినా వాటిని బయటకి పంపేసే వ్యవస్థ ఉంటుంది. ముక్కు ద్వారా గాలి వెళ్ళే సమయంలో ముక్కు లోపల ఉండే రోమాలు చాలా మట్టుకు అవాంఛనీయమైన దుమ్ము కణాలని ఫిల్టర్ చేస్తాయి. ఇది దాటి కూడా లోపలికి వెళ్ళే పదార్థాలను బయట పడేసేందుకు ఊపిరితిత్తులు బలమైన నిశ్వాసంతో ప్రయత్నిస్తుంటాయి. దానిని తుమ్ము అంటారు. సో తుమ్ములు ఎందుకు వస్తాయంటే కారణం ఇదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ videos.